స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో సోషల్ సబ్జెక్ట్ పైన చాలామంది పిల్లలు భయపడుతున్నారు. ఎలా 100కి 100 గెటింగ్ చేయాలి, కొంతమంది పిల్లలు అయితే ఎలా పాస్ అవ్వాలని కూడా భయపడుతున్నారు సోషల్ని. ఇటువంటి భయం లేకుండా ఈ ఒక్క చిన్న వీడియోతో 100కు 100 మార్కులు ప్రతి పిల్లవాడికి వచ్చే విధంగా నా సబ్జెక్టు ఒక సీనియారిటీతో నేను మీకు కొన్ని సజెషన్స్ చెప్తాను. నా సబ్జెక్ట్ పైన కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇవి నోట్ చేసుకోండి. జస్ట్ మీరు వినేటువంటి ఈ 2 నిమిషాలు 5 నిమిషాల వీడియోలో 100కు 100 మార్కులు తెప్పించేటువంటి బాధ్యత నాది. దానికి ఏం లేదు, బుక్స్ ముందర వేసుకొని 4 టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టుకొని ఉన్నటువంటి 3 రోజుల్లో చదివేంత మాత్రం 100కు 100 వరకు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక సిస్టమేటిక్ ఉంది. దాని కానీ మనం ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా 100కి 100 మార్కులు వచ్చే బాధ్యత నాది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, రీసెంట్గా గత 2 months బ్యాక్ ఒక చిన్న యాక్సిడెంట్ సంబంధించి ఒక ప్లాన్ రిలీజ్ చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ దీని పేరు యాక్షన్ ప్లాన్గా లేదు, కొన్ని మోడల్ పేపర్స్ రిలీజ్ చేసి లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఆ 3 మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి మోడల్ పేపర్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. 98% క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఇయర్ 2025-26 ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఒక సిస్టమేటిక్గా కొత్త రూల్ రిలీజ్ చేశారు. ఏంటంటే కొత్తగా న్యూ బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ న్యూ బ్లూ ప్రింట్ ప్రకారంగా 100 రోజుల ప్రణాళిక అంటే 100 days, ఈ 100 days యాక్షన్ ప్లాన్ అంటే మన ఈ 100 రోజుల ప్రణాళికని కరెక్ట్గా ప్రిపేర్ అయితే, అంటే ఈ ప్రిపరేషన్ అంతా కూడా పిల్లలు చాలా భయపడుతున్నారు. అతను ఏం చెప్తుందో, మనకి ఇచ్చినటువంటి 100 days యాక్షన్ ప్లాన్లో క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే ఈ 100 days యాక్షన్ ప్లాన్లో క్వశ్చన్స్ని మేము పబ్లిక్ ఇస్తాము అని బ్లూ ప్రింట్తో ఒక 2 మోడల్ పేపర్లు, యాక్షన్ ప్లాన్తో ఒక 3 మోడల్ పేపర్స్ ఎస్ఎస్సి బోర్డుకి మనం రిలీజ్ చేసింది. ఈ బ్లూ ప్రింట్తో తయారు చేసేటువంటి పేపర్స్ డీజీబీ అంటే డిస్ట్రిక్ట్ కామన్ బోర్డ్ అనేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసే పేపర్స్. ఈ 5 మోడల్ పేపర్ని ఏ పిల్లవాడైతే నాట్ ఓన్లీ సోషల్, తెలుగు నుంచి సోషల్ వరకు ఏ పిల్లవాడైతే అనర్గళంగా ఈ 5 మోడల్ పేపర్లు ప్రిపేర్ అవుతారో, మళ్ళీ చెప్తున్నా, 100 days యాక్షన్ ప్లాన్తో వచ్చినటువంటి 3 ఎస్ఎస్సి మోడల్ పేపర్స్, అలానే ఈ యాక్షన్ ప్లాన్ కంటే ముందు వచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారంగా వచ్చేటువంటి 2 మోడల్ పేపర్స్, డీజీపీ మోడల్ పేపర్స్ ప్రకారం ఈ 2 మోడల్ పేపర్స్ని ఎస్ఎస్సి రిలీజ్ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్, మొత్తం 5 మోడల్ పేపర్స్ని ఏ పిల్లవాడైతే అనర్గళంగా ప్రిపేర్ అవుతాడో ఆ పిల్లవాడికి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 99 మార్కులు అక్షరాలు వస్తాయి. పక్కా క్వశ్చన్ ఎక్కడ నుంచి కూడా కాదు, అన్నోన్ క్వశ్చన్ అనేది కూడా ప్రింట్ అవ్వదు. దీనికి షూర్. ఇది ఎలా నేను చెప్పగలుగుతాను అంటే, ఒక సబ్జెక్ట్ టీచర్గా రీసెంట్గా లాస్ట్ మంత్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టారు. మనకు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడితే మనకు మీరు ఒకసారి కనుక గమనిస్తే దగ్గరగా ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్లో, ఈ ఫ్రీ ఫైనల్ పేపర్లో 99 మార్కులకి నేను చెప్పినటువంటి 5 మోడల్ పేపర్ నుంచి వచ్చాయి. ఎట్లా మనం దీన్ని సర్వే చేస్తే, దీని గురించి రీసెర్చ్ చేస్తే, ఫ్రీ ఫైనల్ పేపర్ని మేము టీచర్స్గా డీజీ మోడల్ పేపర్స్ పక్కన పెట్టుకున్నాం, ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసిన 3 మోడల్ పేపర్స్ పక్కన పెట్టుకున్నాం. చూస్తే 99 మార్కులకు ఈ ఫ్రీ ఫైనల్ పేపర్ నుంచి రావడం జరిగింది. చూడండి కావాలండి. సార్ 99 అన్నారు, 100 మార్క్స్ ఏంటి సార్ అంటారు. 99లో 100 మార్క్స్ అనే బిట్టు మనకు బ్లూ ప్రింట్ ప్రకారం నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ ఒక జీకే బిట్ ఇస్తారు. కంపల్సరీగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో సోషల్ సబ్జెక్ట్ పైన ఒక జీకే బిట్ వస్తుంది, ఇది షూర్. లాస్ట్ ఇయర్ బ్లూ ప్రింట్లో అది లేదు, ఈ ఇయర్ బ్లూ ప్రింట్లో దాన్ని యాడ్ చేశాడు. కరెంట్ అఫైర్స్ పైన ఒక బిట్ ఉంటుంది, కంపల్సరీ ప్రతి పిల్లవాడు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఒక మనకు ప్రూఫ్. ఇంకో ప్రూఫ్ ఏంటంటే, ఈ మంత్లో మనకు జరిగినటువంటి ఒక 3 days బ్యాక్ జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్, డీజీపీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గ్రాండ్ టెస్ట్ పేపర్లో కూడా 99 మార్క్స్కి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఆ 5 మోడల్ పేపర్ నుంచే ప్రింట్ అయింది. అది అయిపోవడంతో పాటు 100 బిట్ ఇప్పుడు 1 మార్క్ బిట్ ఏదో ఉందన్నాం కదా, దాన్ని ఒక జీకే బిట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక బిట్ అడిగాడు. అంటే చిన్న విషయం దీని గురించి ఈ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే, పిల్లలకి ఎవరు కూడా దయచేసి భయపడొద్దు. రెండో విషయం ఏంటంటే,
నువ్వు ఇంతవరకు చదివింది ఒక లెక్క, ఇప్పుడు చదవబోయేది ఒక లెక్క. హార్డ్ వర్క్ అనేటువంటిది ఇప్పుడు ఒక చిన్న కీ లాంటిది అంతే. కానీ ఎవడైతే స్మార్ట్ వర్క్ చేసి కష్టపడి చదువుతాడో, ఏవి కష్టపడి చదవడం అంటే, నేను ఏవైతే ఎస్ఎస్సి మోడల్ పేపర్లు 1, డీజీపీ మోడల్ పేపర్లు 2 ఏవైతే నేను చెప్తున్నానో, ఈ 5 మోడల్ పేపర్లు ఎవడైతే కరెక్ట్గా అనర్గళంగా 5 మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవుతాడో వాడికి 100కు 100 మార్కులు కంపల్సరీగా సోషల్ ఎగ్జామినేషన్ వస్తాయి. దానికి నేను గ్యారంటీ, దానికి ప్రూఫ్ ఎస్ఎస్సి బోర్డు వాడు రిలీజ్ చేసేటువంటి పేపర్స్. సార్ నా దగ్గర ఓపిక లేదు సార్, నేను చదవలేను సార్, నా దగ్గర యాక్షన్ ప్లాన్ టైం లేదు సార్, నాకు ఉండేది సోషల్ డేకి 1.5 డే ఉంటుంది సార్ అంటే, కాబట్టి భయపడదు. ఈ 1.5 డేనే 5 క్వశ్చన్ పేపర్లని ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి 1.5 డేలో 3 గంటలు అంటే 3 అవర్స్ కేటాయించుకున్నా, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ 3 అవర్స్ కేటాయించుకున్నా 5 మోడల్ పేపర్ చదవడం చాలా ఈజీ. ఒక హాఫ్ డేలో మరి అంటే 2 టైమ్స్ నువ్వు రివిజన్ చేయొచ్చు 5 మోడల్ పేపర్ని. ఇప్పుడు ఈ క్వశ్చన్ పాయింట్ వేస్తే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే మ్యాప్ పాయింటింగ్. అమ్మ మ్యాప్ పాయింటింగ్ నువ్వు ప్రపంచంలో ఉన్న 193 దేశాల గురించి ఇంకో దాని గురించి చదవడం అవసరం లేదు. పిల్లవాళ్ళు భయపడుతూ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్, ఇండియా మ్యాప్ పాయింటింగ్ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో. 100 days యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్ ఒక 75, ఇండియా మ్యాప్ లో ఒక 30, అలానే వరల్డ్ మ్యాప్ లో ఒక 35, మొత్తం ఒక 45 సంథింగ్. అంటే ఇండియా మ్యాప్ లో ఒక 45, వరల్డ్ మ్యాప్ లో ఒక 30 ఇచ్చాడు. అంటే 75 ఓవరాల్ గా వరల్డ్ మ్యాప్ ని ఇండియా మ్యాప్ ని ఇచ్చేసాడు. ఏమి ఇస్తున్నాను కూడా ఇచ్చేసాడు. ఎక్కడ యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్, యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్ ఇచ్చేసాడు. ఈ యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ని నువ్వు ఎప్పుడైతే దగ్గర పెట్టుకొని ఈ 75 ప్రిపేర్ అవుతావో వాటిల్లో ఒక్కటి కూడా పక్క నుంచి రాదు. ఇది గ్యారెంటీ. ఎందుకంటే నువ్వు ప్రీఫైనల్ పేపర్ వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చెక్ చేసుకున్నా, రీసెంట్ గా జరిగిన గ్రాండ్ టెస్ట్ లో నువ్వు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చెక్ చేసుకున్నా, అంతకుముందు S7 పేపర్ చెక్ చేసుకున్నా కూడా యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు తప్ప వేరేది ఇవ్వలేదు. దయచేసి మీకున్నటువంటి ఈ మన సోషల్ ఎగ్జామినేషన్లకి 1.5 రోజులు మీరు ఎలా ఉపయోగించుకుంటారంటే, యాక్షన్ ప్లాన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ను చదవడం కష్టమైతే నీ దగ్గర ఉన్నటువంటి 5 మోడల్ పేపర్ని ప్రిపేర్ అవ్వు. 5 మోడల్ పేపర్ని ప్రిపేర్. నేను మాటికి ఎందుకు చెప్తానంటే దానికి నేనే, ఎందుకంటే ప్రీఫైనల్ పేపర్ని, గ్రాండ్ టెస్ట్ పేపర్ని మనం పక్కన పెట్టుకొని చదవండి. ఎవడైతే ప్రీఫైనల్ పేపర్ని, గ్రాండ్ టెస్ట్ పేపర్ను కూడా ఎస్ఎస్సి 5 పేపర్ కూడా కష్టం సార్, నేను చదవలేను సార్ అనుకోవడానికి, ఫ్రీ ఫైనల్ పేపర్లో ఏ కోచింగ్ ఇచ్చాడు, గ్రాండ్ టెస్ట్లో ఏ కోచింగ్ ఇచ్చాడు పక్కన పెట్టుకున్నా కూడా ఒక 60-70% ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ పబ్లిక్లో పడిపోతాయి. మ్యాప్ పాయింటింగ్ ప్రకారంగా ఆలోచిస్తే యాక్షన్ ప్లాన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటివి కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 100 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, లేదా ఈ వీడియో పైన నా నెంబర్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ మీ. నీకు కావాలంటే నా తరపున, నా సబ్జెక్టుకు కాబట్టి నా తరపున ఒక 5 నిమిషాలు నేను ఇచ్చేటువంటి మోటివేషన్తో చేంజ్ యువర్ మార్క్స్ ఇన్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సోషల్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమవుతుందా? డోంట్ ఫియర్ స్టూడెంట్స్, ప్లీజ్ స్మార్ట్ వర్క్ చేయండి. ఉన్నటువంటి ఈ 1.5 డేని పబ్లిక్ ముందు ఉన్నటువంటి 129, 28 ఆఫ్టర్నూన్ బయాలజీ ఎగ్జామ్ అయిపోతే 28 నుంచి హాఫ్ డే, 29 ఫుల్ డే, మనకు 30 ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ 1.5 డే గోల్డెన్ టైమ్గా ఆలోచించుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా భయంగా అనిపిస్తే మీకు కావాలంటే ఒకవేళ ఎవరైనా నాకు ఈ నెంబర్ PDF అవసరం సార్, నా 5 మోడల్ పేపర్ నా దగ్గర లేవు సార్, యాక్షన్ ప్లాన్ కూడా నా దగ్గర లేదు సార్, ప్లీజ్ మ్యాప్ పాయింట్ కూడా ఎలా లొకేట్ చేయదు నాకు తెలియదు సార్ అంటే నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో పైన నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ మీ, ప్లీజ్ మెసేజ్ మీ. నేను ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఇక్కడ నేను నేను కోపపడ్డంగా అనమాట ఏముండదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సోషల్ సబ్జెక్ట్ పైన ఏదైనా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఏ విధంగా అయితే ఇప్పుడు మీకు చెప్పానో ఈ పేపర్లో ఎలా అయితే నీకు మోటివేట్ చేశానో తెలుగు నుంచి కూడా బయాలజీ సబ్జెక్ట్ వరకు కూడా మీ టీచర్ని అడగండి. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎస్ఎస్సి మోడల్ పేపర్ 3 మోడల్ పేపర్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్లు పక్కన పెట్టుకోండి. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీని పక్కన పెట్టుకోండి. ఆ కీని చదువుకోండి. మీరు ప్రతి సబ్జెక్టులో 100కు 100 మార్కులు సంపాదించుకోండి. అంతేకాని ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో బుక్లను ముందు వేసుకొని, గైడ్లను ముందు వేసుకొని చదివితే నీకు మార్కులు రావు. గుర్తుపెట్టుకో, ఎక్కడెక్కడ క్వశ్చన్ ఇస్తున్నాడు అన్ని బుక్లు ఎక్కడెక్కడ మార్కెట్లో దొరికే బుక్లు తెచ్చుకొని ముందు వేసుకొని చదవడం కంటే ఎస్ఎస్సి బోర్డు వాడు రిలీజ్ చేసినటువంటి యాక్షన్ ప్లాన్ పక్కన పెట్టుకొని క్వశ్చన్ వాడు రిలీజ్ చేసిన మోడల్ పేపర్లు కానీ పక్కన పెట్టుకొని చదివితే యు ఆర్ ద సక్సెస్ఫుల్, యు ఆర్ ద 595 అబోవ్ స్టూడెంట్ అవుతావు స్టేట్లో.
ఇది షూర్. ప్రతి పేపర్ కూడా స్మార్ట్ వర్క్ అంటే ఏంటివి 5 మోడల్ పేపర్లు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి. 5 మోడల్ పేపర్లో ప్రతి సబ్జెక్టులో కానీ నువ్వు ప్రిపేర్ అయితే ఈ 15 రోజుల్లో నీ జీవితాన్ని మార్చుకొని 595 మార్కులతో నువ్వు బయటకు వస్తావు. స్టేట్లో యు ఆర్ ద టాపర్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే సోషల్ సబ్జెక్ట్ పైన నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పెడతాను. ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. బై.